voice route. Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో నా మార్నింగ్ 9 AM to 7 PM ఫుల్ డే ప్రొడక్టివ్ రొటీన్ని షేర్ చేస్తూ నెక్స్ట్ వీక్ ధన్వి స్నాక్ బాక్స్ కోసం చేసిన హెల్దీ కిడ్ స్నాక్ రెసిపీస్ షేర్ చేస్తాను. అలాగే కుక్కర్లో వండడం సేఫా కాదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క చిన్న లైక్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. హాయ్, ఏం తింటున్నావు? పాప్కార్న్ తింటున్నావా? హే ఆల్, యూట్యూబ్లో ఏదో కొత్త ఫీచర్ వచ్చింది రీసెంట్గా. మన లాస్ట్ 2 to 3 వీడియోస్కి ఆటో జనరేటెడ్ ఇంగ్లీష్ వాయిస్ డబ్ అయితే వస్తుంది. చాలామంది నాకు మెసేజెస్ కూడా చేస్తున్నారు డైలీ, అక్క మీ వ్లాగ్ మీ వాయిస్ వినిపించడం లేదు, వేరే ఎవరో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టుగా ఉంది అనేసి. ఇది యూట్యూబ్ యాడ్ చేసిన కొత్త ఫీచర్. అంటే ఎవరైనా వీడియోస్ని ఇంగ్లీష్లో చూడాలనుకుంటే అలా ట్రాన్స్లేట్ అవుతుంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే వీడియో ప్లే అవుతున్నప్పుడు అక్కడ సెట్టింగ్స్ వెళ్ళి ఆడియో ట్రాక్ చేంజ్ చేసుకుంటే అందులో తెలుగు ఒరిజినల్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయొచ్చు. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను స్క్రీన్ పైన ఇక్కడ యాడ్ చేస్తా ఎలా చేంజ్ చేయాలో అనేసి. చాలా మందికి అది ఎలా సెట్టింగ్స్ చేంజ్ చేయాలో తెలియక వీడియో ఓపెన్ చేయగానే ఇంగ్లీష్లో రాగానే ఓకే ఇది మన తెలుగు వీడియో కాదనేసి వీడియో స్కిప్ చేసేస్తున్నారు, చూడడం లేదు. దానివల్ల వ్యూస్ తగ్గుతున్నాయి అండ్ చాలా మందికి వీడియో రీచ్ అవ్వడం లేదు. సో ఇది యూట్యూబ్ వాళ్ళు యాడ్ చేసింది, మేము దీన్ని డిసేబుల్ చేయలేము. కాబట్టి సెట్టింగ్స్లో ఇలా చేంజ్ చేసుకొని మీరు ఒరిజినల్ తెలుగు ఆడియోలో అయితే వీడియో చూడొచ్చు. నువ్వే వేసేసుకుంటావరా? మార్నింగ్ పూజ కోసము నైవేద్యానికి పేలల పొడి చేయడానికి పాప్కార్న్ వస్తుంది కదా, పాప్కార్న్తో మొక్కజొన్నలతోటి పాప్కార్న్ చేసి దీన్ని పౌడర్ చేసి దీంట్లో కొద్దిగా బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టున్నాను. ఇంకా పాప్కార్న్స్ కొద్దిగా ఉంటే ఇంకా వదలడం లేదు. ఒరే 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 గింజలు తీసేసి ఉత్త పాప్కార్న్ తినాలి, సరేనా? ఎక్కువ తినకూడదమ్మా, చాలు. ఇవన్నీ వేసుకున్నావు, చాలు తీ. బౌల్ వేరే తీసుకున్నానా? ఈ బౌల్ ఎందుకు తీసుకున్నావు? అది వద్దన్నాను కదా, స్టీల్ బౌల్ తీసుకున్నాను కదా. దొంగ. నిన్న షార్ట్స్లో నేను మార్నింగ్ రొటీన్ అలాగే తొలి ఏకాదశి పూజ గురించి షేర్ చేశాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి. దాని తర్వాత కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. పూజ అంతా అయ్యేసరికి 9 o'clock అయితే అయ్యింది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓట్స్ చేసి చాలా రోజులు అయిందనేసి ఓట్స్ పారిష్ చేస్తున్నాను. చాలా సింపుల్, జస్ట్ 5 minutesలో అయిపోతుంది. దీనికోసము ఒక బౌల్లో 1 cup రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇన్స్టెంట్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఇందులోకి 1 teaspoon ఫ్లాక్స్ సీడ్స్, 1 teaspoon పంకిన్ సీడ్స్ కూడా వేస్తున్నాను. మన చాయిస్ ఆఫ్ సీడ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయొచ్చు. నేను ఇవాళ ఇవి 2 మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నాను. మనకు పిల్లలు కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు, లేకపోతే సీడ్స్ అలాగే డైరెక్ట్గా ఇస్తే తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఓట్ పారేజ్లో కానీ లేకపోతే పౌడర్ లాగా చేసి వాళ్ళ ఫుడ్లో కలిపి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 glass వాటర్ వేస్తున్నాను. అంటే అరౌండ్ 2 cups. ఇప్పుడు 1 cup ఓట్స్ తీసుకుంటే దానికి డబుల్ రేషియోలో వాటర్ యాడ్ చేయాలి. దీన్ని ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా నేను దీంట్లోకి 1 cup పాలు 1 cup వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ధన్వికి ఇంకా కొద్దిగా కాఫ్ ఉంది అనేసి పాలు అయితే యాడ్ చేయడం లేదు. పాలు యాడ్ చేసినా కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మనము వంట చేస్తున్నప్పుడు ఆ హడావిడిలో తడి చేత్తోనే ఈ స్టోరింగ్ జార్స్ ఇవన్నీ ముడుతూ ఉంటాం కదా, వీటిని ఎప్పటికప్పుడు తుడిచి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము చేరుకోకుండా ఉంటుంది, చిన్న చిన్న పురుగులు రాకుండా అయితే ఉంటాయి. ఇలా ఈ ఓట్స్ అనేది ఒక 80% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే చల్లగా అయ్యే కొద్దీ మరీ చిక్కబడుతుంది. మనకు తినడానికి కొంచెము సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఏం చేస్తున్నావు? పొడిస్తాను తిను నాన్న. స్వీట్ కార్న్ పాప్కార్న్ పొడి నాన్న.
నేను ఈ ఓట్స్ పారిష్ చల్లగా అయ్యేలోగా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే లోడ్ చేస్తున్నా. ఇది ఎలాగూ అవ్వడానికి ఒక 1.5 hour పడుతుంది. ఈలోగా బ్రేక్ఫాస్ట్ చేసి మిగతా చిన్న చిన్న పనులు చేసేస్తే అలాగా బట్టలు అయిపోతే ఆరేయొచ్చు అనేసి నేను మామూలుగా ఏ రోజు ఏ పనులు చేయాలంటే డెడికేటెడ్గా ఈరోజు ఈ పనులే చేయాలి, ఈ ఏరియా క్లీన్ చేయాలి అన్నట్టుగా ఒక లిస్ట్ రాసి పెట్టుకొని ఉంటాను. మా ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు, నువ్వు అన్నీ బుక్లో రాసుకొని చేస్తావు, మామూలుగా చేయలేవా అనేసి. ఒక పని అయితే పర్లేదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా పనులు ఉంటాయి, ఇది చేయాలా హడావిడి గందరగోళం, అమ్మో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అలా ప్లాన్డ్గా లేకపోతే నాకు అది అలవాటు అయిపోయింది అంతే. ఏదన్నా సరే ఒక బుక్లో రాసుకొని దాని ప్రకారం ఫాలో అవుతాను, నాకు స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది. ఇది నేను ఫాలో అయ్యే మెథడ్. అందరూ ఇలాగే ఉండాలని లేదు. మొన్న వీక్లీ మీల్ ప్లాన్ షేర్ చేశాను కదా, అప్పుడు ఆ వెనకాల ఉన్న పేపర్లో ఏముందని అడిగారు. నేను వెరీ సూన్ షేర్ చేస్తాను. అందులో యాక్చువల్గా ఎవ్రీడే టాస్క్ అలాగే నా మంత్లీ టాస్క్ కొని కూడా నేను రాసుకొని ఉంటాను. సో దట్ నాకు అకార్డింగ్గా ఈరోజు లేచామా ఏం పనులు ఉన్నాయో చూసుకొని ఆ పనులు ఫినిష్ చేసుకుంటూ పోవచ్చు. సో దట్ మన ఇల్లు ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది, మనకు కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఈ వాషింగ్ మిషన్ లోడ్ చేసి ఆన్ చేసేసాను. ఆ తర్వాత డిష్ వాషర్ని కూడా అన్లోడ్ చేసి ఎక్కడొక్కడ సర్దేస్తున్నాను. మన ప్రీవియస్ వీడియోలో అడిగారు, ఈ డిష్ వాషర్ బాగా వర్క్ అవుతుందా, పాత్రలన్నీ బాగా కడుగుతుందా, వైట్ స్టెయిన్స్ లాంటివి ఏమి ఉండవా అనేసి. చూడొచ్చు, మీరే వీడియోలో చూపిస్తున్నాను. ఆయిల్ గ్లాస్ కావచ్చు, అలాగే స్టీల్ పాత్రలు, ఇవన్నీ చాలా బాగా వాష్ చేస్తుంది. ఆల్రెడీ డిష్ వాషర్ గురించి ఒక డీటెయిల్ వీడియో షేర్ చేశాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. చాలా వర్త్ అనిపిస్తుంది, టైం సేవింగ్, అండ్ మనకు పాత్రలు చాలా క్లీన్ అవుతాయి. ఈ పాత్రలన్నీ సర్దేశాను. ఈలోగా ఓట్స్ పారిష్ కూడా చల్లగైంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తినడానికి బాగుంటుంది. ఫైనల్గా ఇందులోకి ఒక 2 teaspoon హనీ యాడ్ చేస్తున్నా స్వీట్నెస్ కోసం. మీరు కావాలంటే కుక్ చేస్తున్నప్పుడే బెల్లం కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం, బెల్లమైనా వేయచ్చు, లేకపోతే ఇలా హనీ కూడా వేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇందులోకి నేను ఫ్రూట్స్ వేస్తాను, బనానా, యాపిల్, మ్యాంగో, ఇలా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేస్తాను. కాకపోతే మా ధన్వికి ఇప్పుడు దగ్గుంది కదా, తనకు ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయంటే అవి అయిపోయేంత వరకు అస్సలు నిద్ర పట్టదు తనకు, అంత పిచ్చి. అందుకనేసి ఫ్రూట్సే తీసుకురాలేదు ఒక 3-4 daysగా. నేను వేస్తాను మీకు ఇష్టం కదా. ఈ రోజులు అయిపోయిందా ఓట్స్ తిని, చేయలేదు కదా. నేను ఈ వారం ఎక్కువ కావాలా నీకు? ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా 5 minutesలో చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా టైం లేదు అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా న్యూట్రిషియస్. మనం సీడ్స్ యాడ్ చేసాం, కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కదా. నీ ఫేవరెట్ కదా, నీకు 1 week ఫుల్ ఇచ్చిన తింటావు, డైలీ ఇచ్చిన తింటావు కదా. ఎందుకు అంత ఇష్టం ఓట్స్ అంటే? ఎందుకు చెప్పు. నీ ఫేవరెట్ నీ దగ్గరకు వచ్చేస్తుంది అది. ఇక బ్రేక్ఫాస్ట్ చేశాక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ లంచ్కి ముల్లంగి సాంబార్, మునక్కాడలు ఫ్రై చేస్తున్నా. ఇవాళ రెసిపీ ఏం షేర్ చేయడం లేదు, ఎందుకంటే కొంచెం ప్రెషర్ కుకింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు, మీరు చాలా వరకు కుక్కర్లోనే కుక్ చేస్తూ ఉంటారు కదా, అసలు అది సేఫేనా, కుక్కర్లో కుక్ చేస్తే న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, అది డేంజర్ కదా అన్నట్టుగా అడుగుతున్నారు. ఇవాళ మీతో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అయితే షేర్ చేస్తాను. డెఫినెట్లీ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవ్వచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు కుక్కర్లో కుక్ చేస్తే న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, అసలు ఇది న్యాచురల్ మెథడే కాదు, హెల్త్కి మంచిది కాదు, మనం పాత్రలోనే కుక్ చేయాలి అనేసి. నేను కూడా కుకింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అలాగే అనుకునేదాన్ని, కుక్కర్లో అసలు వండడం మంచిది కాదు అనేసి. బట్ దాని గురించి రీసెర్చ్ చేయగా నాకు తెలిసింది ఏంటి అంటే, మనకు కొన్ని హీట్ సెన్సిటివ్ విటమిన్స్ ఉంటాయి, లైక్ విటమిన్ సి కావచ్చు, విటమిన్ బి అనేవి. మనం అది ఏ మెథడ్లో కుక్ చేసినా, అది ప్రెషర్ కుక్ కావచ్చు, లేకపోతే ఓపెన్ వెజల్లో ఎలా కుక్ చేసినా కూడా న్యూట్రియంట్ లాస్ అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది.
ఇంకా కుక్కర్ విషయానికి వచ్చినట్లయితే ఎందుకు ఫాస్ట్గా కుక్ అవుతుందంటే ఇందులో హై ప్రెషర్ ఉంటుంది, లోపల స్టీమ్ తోటి మనం లాక్ చేసి ఉంటాం కదా, స్టీమ్ ఫామ్ అవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అదే మనం పాత్రలో పెట్టామనుకోండి, ఓపెన్గా పెడతాం, మూత మూసామంటే పొంగిపోతుందని చెప్పేసి చాలా వరకు మూత ముయ్యము, మూసిన హాఫ్ ఓపెన్లో పెట్టింటాము. అది కుక్ అవ్వడానికి మనకు చాలా టైమే పడుతుంది. కంపేర్ చేసుకుంటే కుక్కర్ తోటి ఒక 3 to 4 times ఎక్కువసేపే మనం కుక్ చేయాల్సి ఉంటుంది. చూద్దామా వర్షం వస్తుంది కదా. అవునన్నా వర్షం పడుతుంది, వర్షం పడుతుంది. గాలి వద్దు, కాఫ్ ఉంది, వద్దు నీకు, వద్దు అన్నానా. నాన్న చిన్నప్పుడు నువ్వేం పాట పాడేదానివి నాన్న వర్షం వస్తే? పాడు ఒకసారి. వెరీ గుడ్, మర్చిపోయావు అనుకున్నానన్న, నువ్వు గుర్తుపెట్టుకున్నావే. మార్నింగ్ బాగా ఎండగా ఉన్నింది, సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఈ బెంగళూరు వెదర్ ఏంటో కానీ కాసేపు ఎండ ఉంటుంది, మళ్ళీ అప్పుడే వర్షం, మళ్ళీ కాసేపటికి ఎండ వచ్చేస్తుంది. అందులో ఆషాఢ మాసమా, విపరీతమైన గాలి, అసలు కింద వాక్కి వెళ్ళడానికి కూడా లేదు, వెళ్తే ఎక్కడ మేము ఎగిరిపోతామో అనే రేంజ్కి గాలి. ఇంకా మా ధన్వికి వర్షం అంటే చాలా ఇష్టం, పిల్లలకంతా అంతే కదా, వర్షం బాగా ఇష్టం. కాకపోతే వాళ్ళకి ఈ సీజన్లోనే కోల్డ్ కాఫ్ అని ఏదో ఒకటి ఉంటుంది. పాపం కొద్దిగా వర్షంలో తడవనిద్దామన్నా కూడా వదలడానికి లేని కండిషన్. నన్ను కుకింగ్కి ఏ ఆయిల్ యూస్ చేస్తారని అడిగారు కదా, కోల్డ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేస్తాను. ధన్విక్ కూడా సేమ్ ఇదే ఆయిల్. మోస్ట్లీ తన రెసిపీస్కి నేను నెయ్యి ఎక్కువ వాడతా, ఆయిల్ కన్నా చాలా తక్కువే ఆయిల్ వాడడం. అయితే ఈ ఆయిలే తనకు కూడా యూస్ చేస్తాను. యా, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఓపెన్ పాత్రలో కుక్ చేయడంతో పోల్చుకుంటే మనకు ప్రెషర్ కుక్ చేయడం వల్ల కొన్ని వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, వాటిల లాస్ కూడా తక్కువగానే ఉంటుంది. ఎప్పుడే కానీ ఎక్కువసేపు మనకు హీట్కి ఫుడ్ ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ దాంట్లో న్యూట్రియంట్స్ తగ్గుతూ వస్తుంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమంటే ప్రెషర్ కుక్కర్లో వంట చేయడం సేఫ్, హ్యాపీగా వండుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకు అసలు ఈ మిత్ ఎందుకు స్టార్ట్ అయ్యింది అనేసి అంటే, ఇంతకుముందు అంతా కూడా అల్యూమినియం కుక్కర్లు ఉండేవి. చాలామంది ఇంట్లో అల్యూమినియం కుక్కర్లే, మా ఇంట్లో కూడా ఆల్మోస్ట్ 4 కుక్కర్స్ ఉన్నాయి, 4 సైజులవి, పెద్ద పెద్ద కుక్కర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాడడం లేదు, అవి అలాగే మూలకు పెట్టేసి ఉన్నాను, అన్ని స్టీల్ తీసేసుకున్నాము. అలా అల్యూమినియంలో వండడం వల్ల మన హెల్త్కి చాలా ఇష్యూస్ వస్తున్నాయి అనేసి కుక్కర్లోనే వండకూడదని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ చేసేసారు. దానివల్ల అసలు కుక్కర్లో వండడం డేంజర్ అనేసి అందరూ ఫీల్ అవుతున్నారు. కాకపోతే రీసెర్చ్లో కూడా తేలింది ఏమంటే కుక్కర్లో వండడం సేఫే అనేసి దీన్ని ప్రూవ్ కూడా చేశారు. సో హ్యాపీగా ప్రెషర్ కుక్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే మనము ఓవర్గా వాటర్ వేయడము, ఓవర్ కుక్ చేయడం లాంటివి చేయకూడదు. ఇంకా కొన్ని రెసిపీస్కి లైక్ సాంబార్ కావచ్చు, దాల్ కావచ్చు, 1 pot రెసిపీస్, 1 pot డిషెస్ చేసుకుంటూ ఉంటాం కదా, కిచిడి, ఇలాంటివన్నిటికి కూడా ప్రెషర్ కుక్కరే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏమంటే టైం సేవ్ అవుతుంది, న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ లాస్ అవ్వదు, ఆ గ్యాస్ సేవ్ అవుతుంది, అండ్ మన ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ప్రెషర్ కుక్కర్లో వంట చేయడం వల్ల. ఇంకా పర్టికులర్గా కొన్ని రెసిపీల్ని మనము కుక్కర్లో చేయలేము, ఓపెన్ వెజల్లో కుక్ చేస్తేనే అవి టేస్ట్ బాగుంటాయి అండ్ దాని టెక్స్చర్ కూడా ఉంటుంది. అలాంటి కొన్ని రెసిపీస్ని మనము ఖచ్చితంగా ఓపెన్ వెజల్లోనే చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటిని ప్రెషర్ కుక్ చేసామంటే టేస్ట్ బాగుండదు, టెక్స్చరు బాగుండదు. లైక్ పులుసు కావచ్చు, ఇవాళ ముల్లంగి సాంబార్ చేస్తున్నాను కదా, చాలామంది ముల్లంగిని కుక్కర్లోనే కుక్ చేసుకుంటూ ఉంటారు. బట్ మా ఇంట్లో ఈ ముల్లంగి తినేటప్పుడు కొంచెం నోటికి అలా కొద్దిగా గట్టిగా ఉంటేనే ఇష్టపడతారు. కాబట్టి కొంచెం సెమీ కుక్ చేయాలి అంటే ఇలా ఓపెన్ వెజల్లో చేస్తేనే మనకు బాగుంటుంది అండ్ సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కొన్ని ఉంటాయి, వాటిలో ఖచ్చితంగా మనం ఓపెన్ వెజల్లోనే చేయాలి. సో నేను ఏ మెథడ్ని రాంగ్ అని చెప్పాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ప్రెషర్ కుక్ వల్ల బెనిఫిట్స్ కూడా చెప్పాను, ఓపెన్ వెజల్లో చేయడం వల్ల బెనిఫిట్స్ అండ్ లాస్ రెండు కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో అప్ టు యూ, అది మన కన్వీనియంట్ని బట్టి, మన టైంని బట్టి మనకు ఏది బెటర్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అంతేగాని కుక్కర్లో
వండడం వల్ల డేంజర్, న్యూట్రియంట్ డెఫిషియన్సీ, హెల్త్కి మంచిది కాదు అనేది జస్ట్ మిత్ మాత్రమే, ఎక్కడ ప్రూవ్ చేయలేదు. ఒకటైతే చెప్తాను, అల్యూమినియం అది ప్రెషర్ కుక్కర్ కావచ్చు లేకపోతే ఏ పాత్ర అయినా సరే అల్యూమినియం వాడడం మంచిది కాదు. వీలైనంత వరకు స్టీల్ లేకపోతే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్కి మారడం మంచిది. నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్కి వచ్చాను. ఇంకా 1 or 2 కొన్ని ఉన్నాయి అల్యూమినియంవి, అవి వెరీ సూన్ చేంజ్ చేస్తాను. ఏమ్రా? ఎందుకు సారీ? ఎందుకు సారీ? ఏం చేసావు? ఏం పని చేసావు? ఏం ఘనకార్యం చేసావు? తగులుకొని కింద పడి. పొద్దున్నుంచి ఇది 4వసారి. పొద్దున పొడి కింద చెల్లావు, మళ్ళీ ఇందాకేమో నువ్వులు కింద చెల్లావు, ఇంతకుముందు మళ్ళీ పౌడర్ కిందేసి లడ్డు పౌడర్ కిందేసావు, ఇప్పుడు మళ్ళీ ఇది కిందేసావు. ఇప్పుడు ఎవరు క్లీన్ చేయాలి ఇదంతా? ఎవరు క్లీన్ చేయాలి? ఎవరి పని ఇది? సో క్లీన్ ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. వ్యాక్యూమ్ క్లీనర్ చేస్తావా, బ్రష్తో చేస్తావా? బ్రష్తో. తీసుకోపో. పాపం తనకే తెలియకుండా చేయి తగిలి పడిపోయింది. పొద్దున్నుంచి అలాగే ఏదో ఒకటి పడేస్తూనే ఉంది. నేను తిట్టేకపోను, తనకి తెలియాలి అలా చేయడం తప్పు అనేసి తనతోనే చేపిస్తాను. అది తనకు ఇష్టం. అండ్ ఎప్పుడైనా ఏమైనా కింద స్పిల్ చేసినా కూడా తనే తీసేస్తాను ఉంటుంది. క్లీనింగ్ అంత ఇంట్రెస్ట్, కాకపోతే ఆ తర్వాత ఫీల్ అవుతుంది, అయ్యో నేను ఇలా చేశానే, తప్పు కదా ఇది, అమ్మకు చాలా ఇబ్బంది పెట్టాను, ఇంకొంచెం పని ఎక్కువ పెట్టాను అనేసి. తనకు అది ఏమనిపిస్తుందో తెలియదు కానీ ఇలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది. పాపం నాకే బాధగా అనిపిస్తుంది, అరే నేను తిట్టకపోయినా కూడా ఇలా ఏడుస్తుంది అని చెప్పేసి. ఏడ్చి నిద్ర కూడా వచ్చేసింది తనకు. ఇంకా భోజనం కూడా సగం తిని పడుకొనేసింది, అంత నిద్ర. ఇది మా లంచ్ అయితే ముల్లంగి సాంబార్, మునక్కాడల ఫ్రై. దానికి కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఫ్రై ఏమంటే నేను కారం వేయడానికి ముందే తీసి పెట్టేస్తాను. ఇక లంచ్ చేసేసి దాన్ని పడుకుంది. ఆ తర్వాత నేను దాన్ని నెక్స్ట్ వీక్ స్నాక్ బాక్స్ కోసము ఒక 2 స్నాక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. తనకు కాఫ్ ఉంది కదా, సో ఎక్కువ స్వీట్ లాగా కానీ ఆయిలీగా లేకోకుండా సింపుల్గా అయితే చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ వచ్చేసి చట్పటా చనా. మనకు ఈ చనా మంచి ప్రోటీన్ కదా, చాలా బాగుంటుంది. దీన్ని అయితే నేను ఒక 1 కప్ చనాని ఓవర్ నైట్ సోక్ చేసి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని సరిపడా వాటర్ వేసేసి కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. మనం మళ్ళీ సపరేట్గా వేస్తే అన్నిటికీ ఉప్పు అంతగా పట్టదు అనేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి తీసుకుంటున్నాం. ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల ఎక్కువ ప్రెషర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తక్కువసేపు నానబెట్టాము అంటే ఒక 5-6 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి అవి కంప్లీట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసి తీసుకోవాలి. లాస్ట్ టైం చిరోటి రవ్వతో బ్రెడ్ రెసిపీ షేర్ చేశాను కదా, దానికి చాలామంది మాకు చిరోటి రవ్వ అవైలబుల్గా లేదు, బొంబాయి రవ్వతో ఒకసారి చూపించండి ఎలా చేయాలో అన్నారు కదా. సో ఇవాళ అయితే బొంబాయి రవ్వతో బ్రెడ్ చేస్తున్నాను. దీనికోసం ఒక బౌల్లో 1.5 కప్ రవ్వ తీసుకోవాలి, అలాగే ఒక 1 కప్ పెరుగు తీసుకుంటున్నాను. ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత మూసేసి ఒక 15 minutes పక్కన పెట్టేయాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల మనకు బ్రెడ్ బాగా రైజ్ అవుతుంది, ప్లఫీగా అయితే వస్తుంది. ఈ వాషింగ్ మిషన్ మార్నింగ్ వేసాను, ఆరేసేకే కుదరలేదు. ఏదో ఒక పని ఒకదాని తర్వాత ఒకటి అలా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. ఇంకా ఈ రవ్వ కాసేపు రెస్ట్ అయ్యేలోగా ఈ బట్టలన్నీ ఆరేద్దామనేసి అన్ని అన్లోడ్ చేస్తున్నాను. మనకు వాషింగ్ మిషన్కి కూడా ఎవ్రీ 2.5-3 monthsకి ఒకసారి ఈకో డ్రమ్ క్లీన్ ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది కదా, అదే చూపిస్తుంది. ఏ ఎలక్ట్రిక్ అప్లయన్స్కి అయినా సరే మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ కానీ ఓవెన్ అలాగే చిమ్నీ ఎలా క్లీన్ చేసుకుంటామో వాషింగ్ మిషన్ క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. దీనికి ఒక పౌడర్ లాగా అయితే వస్తుంది. దీన్ని ఫిల్ చేసేసి మనం ఆ ఈకో డ్రమ్ క్లీన్ ఆప్షన్ చూస్ చేసుకుంటే వాషింగ్ మిషన్ అయితే క్లీన్ అవుతుంది. సో ఇలా మనం రెగ్యులర్గా చేస్తుండడం వల్ల లైఫ్ బాగా వస్తుంది, మనం మంచిగా మెయింటైన్ చేయొచ్చు.
మాకు ఇంటికి వచ్చిన కొత్తలు అనిపించేది ఇంత చిన్న బాల్కనీలో బట్టలు ఎలా ఆరుతాయా అనేసి. ఇంతకుముందు ఉన్న ఇంట్లో టెర్రస్ కదా, అక్కడ ఆరేస్తున్నింది, చాలా పెద్దగా ఉన్నింది ఆరేయడానికి కూడా. కాకపోతే ఈ క్లాత్ డ్రైయింగ్ స్టాండ్లో చాలా బట్టలే పడుతున్నాయి, అనుకోలేదు ఇన్ని బట్టలు పడతాయి అనేసి. అండ్ గాలి కూడా చాలా విపరీతంగా ఉంటుంది. ఆరేసిన ఒక 1-2 అవర్స్ కల్లా బట్టలు బాగా డ్రై అయిపోతున్నాయి. ఇంకా కుక్కర్లో ప్రెషర్ కంప్లీట్గా పోయిన తర్వాత మూత తీసేసి ఈ చెన్న ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా గట్టిగా ఉంటే ఇంకో 2 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి తీసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ని కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసి బాగా డ్రై అవ్వనివ్వాలి. కావాలంటే ఒక డ్రై క్లాత్ తోటి వైప్ చేసేయచ్చు, లేదంటే ఇలా ఒక జల్లెడలో వేసి పెడితే ఒక 1/2 అవర్కి గాలికే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇక ఈ చనా డ్రై అయ్యేలోగా రవ్వ బ్రెడ్ అయితే చేసేస్తున్నాను. మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రవ్వ, ఈ పెరుగు, ఈ మిక్స్ ఉంది కదా, దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్ కాంచి చల్లార్చిన పాలు, 1 టీ స్పూన్ బెల్లం వేస్తున్న స్వీట్నెస్ కోసం. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నా. ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, ఇది కంప్లీట్లీ ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసాక బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నేను ముందుగా వేయడం మర్చిపోయాను, పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకవేళ గట్టిగా అయిందనిపిస్తే ఇంకొంచెం పాలు కానీ లేదా వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 3/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి ఒక 1/2 లెమన్ లేదా 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్నైనా కూడా యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల ఈ సోడా యాక్టివేట్ అయ్యి బ్రెడ్ మనకు ప్లఫీగా వస్తుంది. దీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఓవర్గా మిక్స్ చేయకూడదు, సింగిల్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకొని ఫైనల్గా మన చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ ఏమైనా వేసుకోవచ్చు. నేను కొన్ని ఎండు ద్రాక్ష మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని అయితే చాప్ చేసి వేస్తూ ఉన్నాను. దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ బేకింగ్ టిన్ని బాగా నెయ్యితోటి గ్రీస్ చేసేసుకోవాలి, అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులోకి వేసేసి ఫైనల్గా నేను కొన్ని పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను. మన ఆప్షన్ మన చాయిస్ ఏవైనా కూడా వేయొచ్చు. చాకో చిప్స్ లాంటివి కూడా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని ఒకసారి అంతా బాగా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. మన వ్యూవర్స్ కొంతమంది బ్రెడ్ కానీ కేక్ కానీ బేక్ చేసినప్పుడు మధ్యలో హార్డ్గా వస్తుంది, సరిగా కుక్ అవ్వడం లేదు అంటున్నారు. ఒకసారి బేకింగ్ పౌడర్ ఓపెన్ చేసి చాలా రోజులు అయిందా అని ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే బేకింగ్ పౌడర్ ఓపెన్ చేసి చాలా రోజులు అయినా కూడా సరిగ్గా బేక్ అవ్వదు. అండ్ మనం సరిగ్గా మిక్స్ చేయకపోయినా, సమ్టైమ్స్ ఓవర్గా మిక్స్ చేసినా, లేకపోతే వాటరీగా ఉన్నా లేదా వాటర్ తక్కువ అయినా కూడా మనకు సరిగ్గా బేక్ అవ్వదు. మన కన్సిస్టెన్సీ చూసుకొని జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి ఎప్పుడే కానీ, బ్రెడ్ కావచ్చు అలాగే కేక్ అయినా సరే ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు బేక్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇవాళ ఓవెన్లో బేక్ చేస్తున్నాను. దీనికోసం 170 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో 35 మినిట్స్ బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్ రవా బ్రెడ్ అయితే రెడీ. ఈ బ్రెడ్ బేక్ అయ్యేలోగా ఈ చట్పటా చనాకు రెడీ చేస్తున్నాను. ఈ చనా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇలా ఒక ట్రేలోకి తీసుకొని ఒక 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్ చేసేటప్పుడు ఉప్పు వేసింటాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఈ చాట్ మసాలా ఆప్షనల్, వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. కావాలంటే మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఒకవేళ పెద్దవాళ్ళకి చేసుకునేలాగుంటే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని చనాలకి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా క్లీన్గా మిక్స్ చేసి తీసుకోవాలి. బ్రెడ్ కంప్లీట్గా బేక్ అయిన తర్వాత ఒకసారి టూత్ పిక్తో గుచ్చి చూస్తున్నాను సరిగ్గా బేక్ అయిందా లేదా అని. ఒకవేళ అలా బేక్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవాళ నాకైతే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇది తీసేసి ఇప్పుడు ఇందులోనే చట్పటా చనా కూడా బేక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు బ్రెడ్ బేక్ అవ్వడానికి ఓవెన్ హీట్గానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రీహీట్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో 30 to 40 మినిట్స్ మనము ఈ చట్పటా చనా బేక్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా చనా అయితే రెడీ అయిపోతాయి.
మనకు బ్రెడ్ కానీ కేక్ కానీ కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనము కట్ చేయాలి, లేకపోతే అతుక్కొనేస్తుంది ఆ మోల్డ్కే. ఇలా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత చిన్న నైఫ్ తోటి ఎడ్జెస్ అన్నీ తీసేస్తే క్లీన్గా వచ్చేస్తుంది. చూడొచ్చు ఏమాత్రం అతుక్కోలే, పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలా సాఫ్ట్గా వచ్చింది బ్రెడ్ అయితే. వేడి వేడి ఉన్నాయి నాన్న, చల్లగా అయ్యాక తిందువు. తిని చూడు ఒకటి. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? చల్లక్కనే ఉండు. ఈ చట్పటా చనా అయితే చాలా బాగా వచ్చాయి. ఎంత క్రంచీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక 8 కంటైనర్లో మనం మోర్ దాన్ 15 days బయట స్టోర్ చేయొచ్చు. పిల్లలకి స్నాక్ బాక్స్కి లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కింద ఇవ్వడానికి చాలా బాగుంటాయి. అండ్ మనకు కూడా ఎప్పుడైనా ఏదైనా కొంచెం క్రంచీగా తినాలనిపిస్తే ఇవైతే బెస్ట్ ఆప్షన్. ఇంకా నాకు నైట్కి కూడా కుకింగ్ పనేం లేదు, జస్ట్ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నాకు ఇవాళకి కిచెన్లో పని అంతా అయిపోయినట్టే. కాబట్టి ఇంకా మిగిలింది ఆ పాత్రలన్నీ వాష్ చేసేసి మిగిలిందేవన్నీ నేను డిష్ వాషర్కి అయితే వేసేస్తే కిచెన్ పని కంప్లీట్ అవుతుంది. ఇంకా నాకు ఈ వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అయ్యింది. ఫ్రెష్ అప్ అయిపోయి పీస్ఫుల్గా రిలాక్సింగ్గా హెర్బల్ టీ తాగుతూ నెక్స్ట్ వీక్ మీల్ ప్లాన్, అలాగే నెక్స్ట్ వీక్ వీడియో ప్లానింగ్, అంటే ఏమేమి వీడియో షేర్ చేయాలి ఇవన్నీ కూడా నేను ఒక ప్లానర్లో రాసుకుంటాను. సో దట్ నాకు వీక్ మొత్తం స్ట్రెస్ ఉండదు. ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలా, లేకపోతే ఏ వీడియోస్, ఏ షార్ట్స్, ఏ రీల్స్ నేను పోస్ట్ చేయాలనేసి నాకు హడావిడి లేకుండా లాస్ట్ మినిట్ ఆ స్ట్రెస్ అయితే ఉండదు. దీనికి నేను ఒక ½ an hour టైం తీసుకుంటా. డెఫినెట్లీ ఎవ్రీ వీక్ నేను ఈ ప్లాన్ అయితే చేస్తాను. ఇది నాకు హ్యాండీగా ఉండిందంటే నాకు ఎంతో టైం సేవ్ అవుతుంది. మోర్ ఓవర్ టైం కన్నా చాలా స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉంటుంది. లాస్ట్ వీక్ నేను మీల్ ప్లాన్ షేర్ చేసినప్పుడు అడిగారు ఎవ్రీ వీక్ షేర్ చేయమని. మీకు నిజంగా హెల్ప్ఫుల్ అయిందంటే ఖచ్చితంగా కమెంట్లో మీల్ ప్లాన్ అనేసి అయితే మెన్షన్ చేయండి. డెఫినెట్లీ నేను ఇకపైన ఎవ్రీ వీక్ మీల్ ప్లాన్ అయితే షేర్ చేస్తాను. సో ఇది ఇవాల్టి నా పీస్ఫుల్ సండే రొటీన్ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.